రాహుల్ రుద్రాని 2,00,00,000 కోసం అయితే పెద్ద ప్లాన్ అయితే వేసి షేర్స్లో మోసపోయాను, వాళ్ళు వచ్చి ఇప్పుడు 2,00,00,000 కట్టకపోతే నన్ను జైలు పాలు చేస్తారు అంట అని చెప్పని అన్నప్పటికీ నేను చనిపోతాను అంటే ఇంక సుభాష్ అయితే నువ్వేమి ఏడవద్దు, రాజుతో ఎలాగల మన మాట్లాడి ఆ డబ్బులు తీస్తానులే అని చెప్పని అంటాడు. ఇంకా నా పని అయితే పూర్తి అయిపోయింది, ఇంకా నీ పని చేయరా అని చెప్పని రాహుల్కి చెప్తే రాహుల్ అయితే ఒక రౌడీని మాట్లాడి వాళ్ళు పలానా దగ్గర కారు ఆపుతారు, అక్కడ ఆగిన తర్వాత ఈ బ్యాగ్ తీసి ఇక్కడ వేసేసి ఆ బ్యాగ్ నువ్వు నాకు ఇచ్చేసి అని చెప్పానంటే అంతా అయితే కరెక్ట్గానే చేస్తారు. కానీ ఆ బ్యాగ్ తీసుకొని రావడంలో ఆ విలన్ అయితే పట్టుకుంటారు రాజ్ కావ్య. అప్పుడు తనని 4 పీకులు పీకంగా అప్పుడైతే తనైతే ఈ విధంగా రాహుల్ చేయమని చెప్పాడు అని మొత్తం నిజం చెప్పేస్తాడు. ఇంకా రాజుకి అయితే చాలా కోపం వచ్చి ఇంటికి వెళ్ళి రాహుల్ని అయితే చావు కొట్టేస్తాడు. అప్పుడు కొట్టేసిన తర్వాత అప్పుడు రుద్రాని అయితే ఏంటి నా కొడుకుని చంపేస్తావా, చిల్లి గవ్వ లేదన్నాడువి, ఇప్పుడు 2 కోట్లు పోయాయి అని చెప్పని ఎలా చెప్తున్నావు అంటే నువ్వు ఇప్పుడు డ్రామాలు ఆడటం లేదని చెప్పని రాజు మీదకే ఫైర్ అవుతుంది. ఇప్పుడు ఇంక అందరూ అయితే ఇంక రాహుల్ దొంగతనం కూడా చేస్తున్నాడు అని చెప్పని ఇంకా అందరూ కోపగించుకునేటప్పటికీ నన్ను పొద్దున వాళ్ళు వచ్చి నన్ను జైలు పాలు చేస్తానంటే రాజ్ కావ్య కలిసి ₹1 లేదన్నారు, ఇప్పుడు 2 కోట్లు అయితే నా కొడుకు మీద నింద వేస్తున్నారు అని చెప్పని అంటూ ఉంటే ఈ లోపల కావ్య అయితే వాళ్ళని తీసుకొని వచ్చి నువ్వు 2 కోట్లు అప్పు చేశాని చెప్పి షేర్ హోల్డర్స్ వీళ్ళేనా అని చెప్పని అందరి ముందు చెప్తుంది. ఇంకా రాహుల్కి రుద్రానికి అయితే ఏం మాట్లాడ తెలియక ఏంటి కావ్య నువ్వు కూడా మళ్ళీ ఈ నాటకాలు పెడుతున్నావా అని చెప్పని అంటుంది. ఇంకా కావ్య అయితే అందరి ముందు రుద్రాని రాహుల్ గురించి మొత్తం నిజం బయట పెట్టేస్తుంది.